వెల్కమ్ టు సాస్ టీవీ. నేను మీ అబ్దుసేన్. రాష్ట్రంలోనే నెల్లూరులో జరిగేటువంటి లంబోదర గణేష్ వినాయక చవితి వేడుకలకు ఒక ప్రత్యేక స్థానం ఉంటుంది. ఎందుకంటే డిఫరెంట్గా చేస్తారు. గత 2 ఏళ్ల నుంచి చేస్తున్నా కూడా 2 ఏళ్ల నుంచి కూడా డిఫరెంట్గా చేస్తున్నారు. ఇది 3వ సంవత్సరం. సో ఈసారి ఎలాంటి వినాయక చవితి ఇక్కడ జరగబోతోంది, ఎలాంటి విగ్రహ ప్రతిష్ఠ అంటే విగ్రహానికి డిఫరెంట్గా చేస్తూ ఉంటారు. కాబట్టి ఈసారి వినాయక స్వామి ఏ రూపంలో మనకు కనిపించబోతున్నారు తెలుసుకుందాం. చెప్పండి, ఈసారి వినాయక స్వామి ఏ రూపంలో కనిపించబోతున్నారు, ఈ కాన్సెప్ట్ ఎన్నుకోవడానికి కారణం ఏంటి? ఈ కాన్సెప్ట్ అయితే చాలా కొత్త కాన్సెప్ట్. ఎందుకంటే ఈవెన్ మాకు కూడా మన పురాణాల్లో, మా వయసుకే మన పురాణాల గురించి ఒక పట్టు లేదు. ఇంకా మా తర్వాత జనరేషన్కి అసలు పురాణాల్లో ఉన్నటువంటి దాగున్నటువంటి విశిష్టమైన కథలు, దేవతామూర్తుల మహిమలు, వారు చేసిన యుద్ధాలు, వారు రాక్షసుల మీద ఈ సృష్టి రక్షణ కోసం వాళ్ళు చేసిన త్యాగాలు, ఇవన్నీ చాలామందికి తెలియవు. సో తెలిసే విధంగా ప్రతి సంవత్సరం మేము మన సంస్కృతి, మన సంప్రదాయాన్ని కాపాడే విధంగా మన పురాణాల్లో లిఖించబడిన గొప్ప కథలని అనుసరించి మేము ఇంకా ఈ సంవత్సరం నుంచి లంబోదరలో మన విగ్రహానికి ఆ కథను జోడించి ప్రతిరూపాన్ని తయారు చేయాలని నిర్ణయించుకున్నాం. అదేవిధంగా మొట్టమొదటిసారి ఈ ఆంధ్ర రాష్ట్రంలోనే మొట్టమొదటిసారి శరభవాహన గండబేరుండ లంబోదరుడిగా ఆయనకి నామకరణం చేశాం. దానికి ఒక చరిత్ర, కొన్ని పురాణాల్లో వర్ణించబడిన విధంగా ఈ అవతారాలు ఏంటి, వీటి విశిష్టత ఏంటి మీకు నేను ఒక 2 నిమిషాల్లో తెలియజేస్తాను. లక్ష్మీ నరసింహస్వామి ఎప్పుడైతే హిరణ్యకశిపుణ్ణి సంహరించిన అనంతరం, ఆ సంహరణ తర్వాత నరసింహస్వామి కోపోద్రిక్తుడై సృష్టిలో మొత్తం వెలియ తాండవం చేస్తుంటాడు. దేవతలందరూ కూడా ఆయన కోపాన్ని తగ్గించే విధంగా ఆయన శాంతింపజేయమని ఆ పరమశివుడిని వేడుకుంటారు. ఆ పరమశివుడు నరసింహస్వామి కోపాన్ని శాంతింపజేయడానికి శరభ మృగం అవతారం ధరిస్తాడు. ఈ శరభ మృగం విశిష్టత ఏంటంటే దాదాపుగా సగం మనిషి, సగం జంతువు, అలాగే సింహం తల, మరియు విశిష్టంగా 8 కాళ్ళు, భారీ రెక్కలు, తోక, ఒక విచిత్రమైన ఒక జంతువుని పరమశివుడు తను సృష్టిస్తాడు. ఈ శరభమృగం నరసింహస్వామి కోపాన్ని శాంతింపజేస్తుంది. ఎప్పుడైతే ఈ నరసింహస్వామి కోపాన్ని శాంతింపజేసే ప్రక్రియలో శరభమృగం కూడా విపరీతమైన కోపోద్రిక్తుడై కోపంగా మారి ఆయన కూడా ఆ కోపంలో సృష్టికి కూడా తనకు అడ్డొచ్చిన వాడన్నిటినీ నాశనం చేసే విధంగా తయారైనప్పుడు దేవతలందరూ ఒక్కసారిగా శ్రీ మహావిష్ణువుని ప్రార్థిస్తారు. శ్రీ మహావిష్ణువు గారు గండబేరుండ అవతారం ధరిస్తాడు. ఈ గండబేరుండ అవతారం విశిష్టత ఏంటంటే 2 తలల పక్షి, 100 ఏనుగుల బలం కలిగినటువంటి ఒక అవతారం. ఈ అవతారం శరభమృగాన్ని, ఆ శరభమృగ కోపాన్ని శాంతింపజేసి ఈ సృష్టిని రక్షిస్తుంది. ఈ పురాణంలో, కొన్ని పురాణాల్లో వర్ణించబడిన ఈ కథని అనుసంధానం చేసుకొని ఈ సంవత్సరం మనం శరభమృగ వాహనంలో గండబేరుండ అవతారంలో మన వినాయకుడిని పూర్తిగా మట్టితో, మామూలుగా మేము కూడా ఎప్పుడు ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తోనే, మేము చిన్నప్పటి నుంచి కూడా మా ఇంటి దగ్గర వినాయక చవితి మా ఇంట్లో బొమ్మ కూడా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలని పెడుతున్నాం. ముఖ్యంగా పర్యావరణ పరిరక్షకులు వాళ్ళు ఎన్నో సంవత్సరాల నుంచి ఉద్యమాలు చేస్తున్నారు ఈ పర్యావరణ హితం కోసం. సో మా తరం మేము కూడా దాన్ని నేర్చుకోకపోతే ఎలా అనే ఉద్దేశంతో మా నుంచే దాన్ని ప్రారంభించాలి. పూర్తిగా మట్టి విగ్రహం మొత్తం కూడా నిమజ్జనం చేసిన వెంటనే మట్టిలో కానీ నీటిలో కానీ కలిసిపోయే విధంగా అటువంటి పదార్థాలు, మట్టి, బంకమట్టి, గడ్డి, చెక్క, ఈ 3 పదార్థాలతో విగ్రహాన్ని తయారు చేస్తాం. ఆ విగ్రహ తయారీలు మన ఆంధ్ర రాష్ట్రంలో లేరు కాబట్టి ప్రత్యేకంగా వీటిని మేము కలకత్తా నుంచి 8 మంది కళాకారులను తెప్పించి దాదాపు 20 రోజులుగా వాళ్ళు ఇక్కడ చేస్తున్నారు. ఇంకొక 20 రోజులు సమయం పడుతుంది విగ్రహం పూర్తి చేయడానికి. ముఖ్యంగా మన నెల్లూరులో ఉన్నటువంటి పరిస్థితులను కూడా దృష్టిలో ఉంచుకొని నేను ఇక్కడి నుంచి మీ అందరికీ కూడా ఇంకా 40 రోజుల సమయం ఉంది. అవకాశం ఉంటే ప్రతి ఒక్కరూ కూడా మీకు సంబంధించిన హైట్లలో మట్టి విగ్రహాలని ఏర్పాటు చేయమని అందరం కూడా వేడుకుంటున్నాను. ఎందుకంటే మన నెల్లూరు చెరువుకే ముప్పు వాటిల్లే పరిస్థితి, ప్రభుత్వానికి కూడా చెరువు మెయింటెనెన్స్ వ్యయంగా మారుతుంది. ఈ వినాయక చవితి మీద వందలాది వేలాది విగ్రహాలు దాన్ని నిమజ్జనం చేయడం వల్ల ఆ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ కరగకుండా ఆ చెరువు చుట్టుపక్కల ఉన్న ప్రజలకు కానీ, చెరువులో ఉన్న చేపలకు కానీ, వాటి మీద జీవనం సాగిస్తున్నటువంటి ఎంతోమంది మత్స్యకారు కుటుంబాలు కూడా, వీళ్ళందరూ కూడా ఇబ్బంది పడే కార్యక్రమం ఉంది. కాబట్టి ఈ సంవత్సరం మా నుంచి
మట్టి విగ్రహాలు తయారు చేయాలి, మట్టి విగ్రహాలని ప్రతిష్ఠించాలి అనే ఒక నానుడి తీసుకెళ్లే విధంగా మేము చేస్తున్నాం. అలాగే మాకు గత 2 సంవత్సరాలుగా మరియు ఈ సంవత్సరం కూడా మాకు అన్ని విధాలా సహకరిస్తున్న మా ప్రీతం నాయకులు నెల్లూరు రూరల్ శాసనసభ్యులు కోటంరెడ్డి సీతారెడ్డి గారికి, అలాగే తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి అధికార ప్రతినిధి కోటంరెడ్డి గిరిధిరెడ్డి గారికి, ఎంపీ పెద్దలు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి, కోవూరు శాసనసభ్యులు ప్రశాంత్ రెడ్డి గారికి ముఖ్యంగా ధన్యవాదాలు తెలుపు. ఈ ఆలోచన ఎవరిది? ఒకటి, చందాలు స్వీకరించమని చెప్పారు కాబట్టి ఎవరైనా మనస్ఫూర్తిగా ఇవ్వాలి అంటే ఎవరిని కన్సల్ట్ చేయాలి? అందరికీ ఉంటుంది కదా, దాంట్లో మేము కూడా భాగస్వాములు కావాలి, అలా అనుకున్న వాళ్ళు ఎవరిని కాంటాక్ట్ చేయాలి? ఒక మంచి ఉద్దేశంతో అందరినీ కలుపుకుపోవాలి. ప్రతి ఒక్కరూ 100 రూపాయలైనా సరే 1000 రూపాయలైనా అందరూ చందాలు ఇస్తే ఆ విగ్రహం మాది అని ఫీల్ అవుతారు అనే సంకల్పంతో మేము లంబోదరాన్ని స్టార్ట్ చేసాం. కానీ కొన్ని అనుకోని పరిస్థితులు గతంలో మేము చూసాం. ఎందుకంటే మేము దాదాపు 60 రోజులు మా సమయాన్ని, సొంత సమయాన్ని, మా పనులని, మా వ్యాపారాన్ని, మా రాజకీయ కార్యక్రమాలను పక్కన పెట్టి ఈ ఉత్సవం కోసం కష్టపడుతున్నాం. ఈ కష్టంలో మేము ఆశించేది ఏముండదు, భక్తి తప్పితే మేము ఆశించేది ఏముండదు. మా చేతి డబ్బులు ఎంత పడుతున్నాయో అనేది మా కమిటీ సభ్యులందరికీ తెలుసు. లక్షలు ఖర్చు పెట్టి చేతి డబ్బులు ఇంట్లో నుంచి తెచ్చి ఈ కమిటీ కోసం జారపడుతున్నాం. కొన్ని రాజకీయ విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుంది, అన్యాయంగా అది బాధేస్తుంది అనమాట. సో మేమందరం కమిటీ సభ్యులందరం చర్చించుకున్నప్పుడు ఎందుకు ఈ సంవత్సరం నుంచి మనం గౌరవంగా ఆడడానికి, వాళ్ళని భాగస్వామ్యం చేయడానికి మనం పుస్తకాలు ఎత్తుకొని పోతున్నాం. దాన్ని కొంతమంది తప్పుగా వక్రీకరించి సమాజంలో దుష్ప్రచారం చేస్తున్నాం. దానివల్ల మా వెనుకున్న మమ్మల్ని ప్రోత్సహిస్తున్న మా నేతలకు ఇవన్నీ ఎందుకు చెడ్డ పేర్లని మేము దాదాపు 200 మంది కమిటీ ఉన్నాం. మా కమిటీలో 100 రూపాయల నుంచి 10 లక్షల వరకు ఖర్చు పెట్టగలిగే ఆర్థిక స్థితి ఉన్న కమిటీ సభ్యులు ఉన్నారు. 100 రూపాయలైనా 10 లక్షలైనా భక్తితోనే ఇస్తున్నారు కాబట్టి మా కమిటీతోనే చేద్దాం. ఇది కాకుండా మీరెవరైనా చందా ఇవ్వదలుచుకుంటే మీరే స్వతహాగా మా కమిటీలో ఎవరిని కలిసినా మేము తీసుకుంటాం. లేదా మా దగ్గరికి నేరుగా ఈ ప్రాంగణంలోకి వచ్చి మీరు మా పేరు ఇది, మేము పోయినసారి కోరుకున్నాం, మాకు ఈ వినాయకుడు మేము పార్టిసిపేట్, మీరు 100 రూపాయలు ఇచ్చినా రూపాయి ఇచ్చినా కూడా స్వీకరించడానికి లంబోదర కమిటీ సిద్ధంగా ఉందని మీ అందరూ అలాగే రావాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాం. అంటే ఇంకొక చిన్న విషయం, ఎక్కడ కూడా లేనట్టు ఒక హుండీ లాంటిది ఏర్పాటు చేసి ఏమన్నా అంటే ఆ హుండీలో వేసి ఈ కానుకలు మళ్ళీ నెక్స్ట్ ఇయర్ యూజ్ చేసే అవకాశం కూడా ఉంటుంది కదా, అంటే మీరు ఎట్లా స్వీకరించమని చెప్తున్నారు కాబట్టి? మేము స్వీకరించమని చెప్పట్లేదు, మేము స్వీకరిస్తాం, కానీ మేము ఎవరిని అడగమని చెప్తున్నాం. ఎలాగో హుండీ ఏర్పాటు చేస్తున్నాం, మీ కానుకలను కూడా హుండీలో సమర్పించండి, ఆ స్వామివారికే సమర్పించండి. మేము ఈ సంవత్సరం మా కమిటీ సభ్యులు కూడా మేము కోరుకునేది ఏంటంటే, మీరు డబ్బులు ఇస్తే మేము తీసుకోవడానికి సిద్ధంగా లేము. మీరు స్వామి కోసం పనిచేయండి. 5 రోజుల్లో ఒక్కరోజున్నా ఏదో కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయండి. ఆ కండిషన్ మేరగా మేము ఈసారి అందరినీ కమిటీలో చేర్చుకున్నాం. నేను డబ్బులు ఇస్తాను, నిన్ను చూసిస్తాను, దేవుని చూసిస్తాను, భక్తి చూస్తుంటే మీరు ఇంకొక విగ్రహానికి ఇచ్చుకోవచ్చు. మా విగ్రహానికి ఎవరైతే 100 రూపాయలు ఇచ్చినా కూడా గంటనా ఇక్కడ నిలబడాలి. మా కమిటీలో భాగస్వామ్యం కావాలనుకున్న వాళ్ళందరూ కూడా ఈ ఊరేగింపులో కానీ, ఈ ఉత్సవంలో కానీ 5 రోజుల్లో ఏదో ఒక రోజు, ఒక గంట, కనీసం 5 నిమిషాలైనా ఈ ప్రాంగణంలో మీరు ఏదో ఒక కార్యక్రమంలో భాగస్వామ్యం కావాలని, కాగలిగిన వాళ్ళకే ఆ సమయం మా భక్తి శ్రద్ధలతో మా స్వామికి మీరు కేటాయించినప్పుడే మీరు కమిటీ సభ్యులుగా అవుతారని కూడా మేము కండిషన్ పెట్టుకొని దాని ప్రకారం అందరిని ఈరోజు చూశారు. పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా, ముఖ్యంగా మతాదులుగా, దీంట్లో ముస్లిమ్స్ ఉన్నారు, క్రిస్టియన్స్ ఉన్నారు, హిందువులు ఉన్నారు, కుల మతాలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా, వర్గాలకు అతీతంగా, వర్ణాలకు అతీతంగా ఈ కమిటీని ఏర్పాటు చేశాం. దీంట్లో ఆ దైవబలంతో, లంబోదరుని ఆశీస్సుతో మేము ముందుకు పోవాలని కోరుకుంటున్నాం. సో మొత్తానికి అందరికీ ఆహ్వానం. అయితే కమిటీలో ఎవరైతే ఉండాలి అనుకుంటారో వాళ్ళకి సంబంధించిన చందాలు మాత్రమే స్వీకరించడం జరుగుతుంది, వేరే వాళ్ళ చందాలు స్వీకరించడం జరగదు. 5 నిమిషాలైనా కూడా ఇక్కడికి వచ్చి గడిపిన వాళ్ళ చందాలు మాత్రమే స్వీకరించడం జరుగుతుందని చెప్తున్నారు. సో కుల మతాలకు అతీతంగా జరుపుకునేటువంటి ఈ వినాయక చవితిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు అవుతారని ఆశిస్తూ కెమెరామెన్ మహేష్తో హుసేన్, సాస్ టీవీ, నెల్లూరు.